వెల్కమ్ టు VS99 న్యూస్. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్. సమాజంలో మంచిని పెంపొందించి సత్ప్రవర్తన కలిగిన యువతను తయారు చేయాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధన ప్రకారం గ్రూప్ 3 పరీక్ష మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టిన స్టూడెంట్లు హర్యానాలో దారుణం. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. చేసిన ఆరోపణలు తప్పు. కేవలం మహిళల అక్రమ రవాణాలో కేసులు 34 మాత్రమే నమోదయ్యాయి. అందులో బాధితులు, అక్రమ రవాణా బాధితులు 46 మంది మాత్రమే అనేసి అసెంబ్లీలో మీరే ఒప్పుకోవడం జరిగింది. అంటే ఎంత తప్పుడు ఆరోపణలు అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేసి ప్రజల్ని మభ్యపెట్టి నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారో అర్థమవుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు నిజంగా ఈరోజు మీరు ఈ వాలంటీర్స్కి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అంత అడ్డుగోలుగా అబద్ధాలు చెప్పారు, ప్రజలకి మభ్య పెట్టారు. అలాగే 2003లో కేంద్ర హోంశాఖే మీరు అదృశ్యమైపోయిన వాళ్ళ సంఖ్య గురించి అడిగితే ఆ కేంద్ర హోంశాఖే చెప్పింది 99% మంది మహిళలు అదృశ్యమైన వాళ్ళు దొరికిపోయారు అనేసి, మళ్ళీ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది అనేసి. అంటే ఇలా పదే అబద్ధాలు వల్లివేయడం మీకు అలవాటుగా మారిపోయింది. ఈరోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేశారు. తన తల్లి మీద, చెల్లి మీద సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రచారం చేయిస్తున్నారని. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా పదే అబద్ధాలను వల్లివేస్తూ ప్రజలకి తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు? ఇది మీకు ఇలా అలవాటుగా మారిపోయింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేప్పుడే ఇలా విజయమ్మ గారి మీద, షర్మిల గారి మీద, అలాగే సునీత గారి మీద తప్పుడు అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు సృష్టించి, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు మీద తప్పుడు అకౌంట్లు టీడీపీ సానుభూతి పరుడైన ఉదయ్ అనే వ్యక్తి సృష్టించి, విశాఖపట్నంలో వ్యక్తి సృష్టించి తప్పుడు ప్రచారం చేశాడు అనేసి అప్పుడే తేలిపోయింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మీ అనుకూల పత్రికల్లో ప్రచురించారు, అన్ని మీడియాలో కూడా వచ్చాయి. అంతగా నిజాలు బట్టబయలైనా కూడా, మీరే ఇలాంటి తప్పుడు పని చేసినా కూడా మళ్ళీ ఇప్పటికి కూడా అలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ మళ్ళీ ప్రజలను మభ్య పెట్టడానికి ఎందుకు మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? గతంలో కూడా ఎన్టీ రామారావు గారి మీద అసభ్యకరమైన పోస్టులు మీరు పెట్టించారు. ఆ రోజు తీసుకుంటే మోడీ గారి భార్యనే మీరు విమర్శించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లిని 5 కోట్లు పైగా ఖర్చు పెట్టి ఐటీడీపీ వాళ్ళు ఆవిడ్ని తిట్టారు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది. లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు ఆ రోజు. ఈ అన్ని తప్పులు మీరు చేసి మళ్ళీ తిరిగి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే మొన్న చూస్తే విజయమ్మ గారి కారు ప్రమాదం గురించి 2 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూని పట్టుకొని ఇప్పుడేదో జరిగినట్టుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు సమాజంలో మంచిని పెంపొందించి సత్ప్రవర్తన కలిగిన యువతను తయారు చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ శివార్చిక విజయ్ కుమార్ తలపెట్టిన బాపు బాటలో సత్యశోధన పాదయాత్రలో భాగంగా శనివారం జడ్చర్లలోని BRR కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పాదయాత్ర పిల్లల కోసం వారి భవిష్యత్తు బాగుండాలంటే పెద్దలుగా, తల్లిదండ్రులుగా, మేధావులు, విద్యావంతులు, వివిధ సామాజిక సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ మొత్తంగా నేటి సమాజం ముందుకు రావాలి. నేటి కాలంలో విద్యార్థులు చిన్న వయసులోనే మద్యానికి, డ్రగ్స్కు అలవాటు పడి వారి బంగారు జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. వారిలో మార్పు తీసుకువచ్చి చైతన్యం చేసే విధంగా ప్రయత్నం చేయాలని పాదయాత్రను కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ సదాశివయ్య, డాక్టర్ మాధురి, డాక్టర్ నందకిషోర్, కళాశాల అధ్యాపకులు సతీష్ రెడ్డి, డాక్టర్ వెంకటయ్య, డాక్టర్ నరసింహ, జగన్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు. మహనీయుల యొక్క గ్రంథాలు మాత్రం చదవాల్సిందే. అందులో ముఖ్యంగా గాంధీ గురించి కూడా చదవాలి. ఒక్కసారి మనం పుస్తకాలు చదివితే అమ్మా ఇక చాలుగా మీతోనే పుస్తకాలు కనుక మేము చదివించగలిగితే అయిపోయింది మా పని. ఎందుకంటే మేమందరం చెప్పేది కొద్ది సమయమే, ఎప్పుడో ఒకసారి ఇట్లా చెబితే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందని మేము అనుకోము. ఎందుకంటే మనం చూస్తాం
ఇప్పుడు ఉదయం టిఫిన్ చేసినాం, మళ్ళీ మధ్యాహ్నం ఆకలి అవుతుంది, మళ్ళీ ఏమన్నా తింటేనే సరిపోయాయి, తిన్నామనుకోండి మళ్ళీ రాత్రికి ఆకలి అవుతుంది. అంటే ప్రతిసారి ఫుడ్ పడాల్సిందే ఎనర్జీ రావాలంటే. మోటివేషన్ కూడా అంతే, ఇచ్చిన కొద్దిసేపు ఉంటుంది, తర్వాత ఉంటుంది. ఇవాళ ఏదో అనిపిస్తుంది మీకు, మళ్ళా సాయంత్రానికి రేపటికి పాత పడుతుంది, ఎల్లుండికి గుర్తుండదు, అవలెల్లుండి అసలు అంత మర్చిపోతాం. కాబట్టి దీనికి కారణం ఏమిటి, ఏం కావాలి అని నేను అనుకున్నానంటే ముఖ్యంగా బుక్స్ చదవాలి. గాంధీ గారు సుమారుగా 700 పుస్తకాలు చదివారు. ఆయన 30 పుస్తకాలు రాసినాడు. సుమారుగా 4 పత్రికలకు సంపాదకత్వం వహించినాడు. పేపర్లు నడపడం సులభం కదగా, అన్ని పనులు చేస్తూ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర 50,000 పుస్తకాలు ఉంటాయి. పిహెచ్డి చేయడానికి లండన్, అమెరికా వెళ్తే లైబ్రరీలో 12 గంటలు గడిపేవాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధన ప్రకారం గ్రూప్ 3 పరీక్ష మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. గ్రూప్ 3 పరీక్ష కోసం మెదక్ జిల్లాలో మొత్తం 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 5,867 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని ఎస్పీ తెలిపారు. అభ్యర్థులు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుని విమర్శలకు తావివ్వకుండా పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను పంపుతున్నారు. పరీక్ష హాల్లోకి పోలీసులు సిబ్బంది అభ్యర్థుల వెంట సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రాలకు తీసుకువెళ్లకుండా తనిఖీ చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, మెడికల్ కిట్తో పాటు వైద్య సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష జరిగేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. రాజు ముచ్చట ఐడి ప్రూఫ్ నువ్వు చూస్తున్నారా? ఎక్కడికి వచ్చింది కదా? ఆధార్ కార్డు పురాణ్ పెట్టి 4603 రైట్ వెళ్ళండి తొందరగా. ఈ మేడం 4603 సెంటర్. బంద్ కరేట్ మన ఫిజికల్ కూడా క్లారిటీ ఉంది కదా, ఏం చెక్ చేయాలి? ఒకవేళ రెడీ ఉంటే లోనా తీసుకోండి, ఉంటే గేట్ వేసి ముందు లోనా తీసుకొని లోనా చెక్ చేసుకోండి. ఈరోజు గ్రూప్ 3 ఎగ్జామ్ మెదక్ జిల్లాలో టోటల్ 19 సెంటర్స్ ఉన్నాయి. ప్రతి సెంటర్కి కూడా ఒక ఎస్ఐ బందోబస్తు ఇన్ఛార్జ్ ఇచ్చి ఒక 6 రూట్స్, ఒక్కొక్క రూట్కి ఒక సిఐ ఇన్ఛార్జ్ ఇచ్చి ఇప్పుడు రిస్క్ మార్నింగ్ 8:30కే లోన ఎలో చేస్తున్నాం, 9:30కి అయిపోతాం. పోలీస్ డ్యూటీ ఏంటంటే ప్రాపర్గా రిస్క్ చేసి పంపించి చుట్టుపక్కల ఎటువంటి జిరాక్స్ సెంటర్ లేకుండా చూస్తుంది. ఎక్కడ పబ్లిక్ కూడా పీస్ఫుల్గా ఎగ్జామ్ జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. క్లాస్ రూమ్లో అల్లరి చేస్తున్నారనో, సరిగా చదవడం లేదనో ఓ టీచర్ తన విద్యార్థులను మందలించింది. కాస్త గట్టిగానే తిట్టిందేమో, విద్యార్థులు అవమానంగా భావించారు. ఎలాగైనా టీచర్పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టి రిమోట్తో పేల్చేశారు. హర్యానాలోని ఓ స్కూల్లో జరిగింది ఘటన. హర్యానాలోని ఓ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థులను సైన్స్ టీచర్ తిట్టారు. చదువుపై శ్రద్ధ పెట్టాలంటూ బుద్ధి చెప్పారు. దీంతో క్లాసులో అందరి ముందు అవమానించిందని టీచర్పై విద్యార్థులు ద్వేషం పెంచుకున్నారు. యూట్యూబ్లో వీడియోలు చూసి బాణాసంచతో బాంబు తయారు చేశారు. దానిని టీచర్ కుర్చీ కింద అమర్చారు.
మార్చారు. టీచర్ క్లాస్ రూమ్లోకి వచ్చి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత రిమోట్ సాయంతో బాంబును పేల్చేశారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్కూల్ మొత్తం ఉలిక్కిపడింది. పేలుడు దాటికి కుర్చీ దెబ్బతింది. టీచర్కు ప్రమాదమేమీ వాటిల్లలేదు. ఏం జరిగింది, ఎలా జరిగిందని ఆరా తీయగా విద్యార్థుల నిర్వాకం బయటపడింది. దీంతో తీవ్రంగా మండిపడ్డ ప్రిన్సిపల్ ఆ విద్యార్థులను వారం పాటు స్కూల్ నుండి సస్పెండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తెలుగు కోరాడు తిలక్ వర్మ ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్లో అదరగొట్టిన విషయం తెలిసిందే. 4 మ్యాచ్లు ఆడి మొత్తం 280 పరుగులు బాదాడు. సిరీస్లో అతడి స్ట్రైక్ రేట్ 198% పైగానే ఉంది. 2 శతకాలు కూడా నమోదు చేశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ రికార్డును తిలక్ వర్మ బద్దలు కొట్టాడు. ఒక ద్వైపాక్షిక T20 సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ బ్యాటర్గా యువ ఆటగాడు రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్లో విరాట్ కోహ్లీ 115.50 సగటు, 147.13 స్ట్రైక్ రేట్తో 231 పరుగులు సాధించాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 80 నాట్అవుట్గా ఉంది. అయితే విరాట్ సాధించిన 231 పరుగుల రికార్డును దక్షిణాఫ్రికా సిరీస్లో తిలక్ వర్మ అధిగమించాడు. మరో 49 పరుగులు ఎక్కువగా సాధించి చరిత్ర నెలకొల్పాడు. కాగా దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన T20 సిరీస్లో తిలక్ వర్మ శభాష్ అనిపించుకున్నాడు. 3-4వ మ్యాచ్ల్లో వరుసగా సెంచరీలు సాధించాడు. ముఖ్యంగా జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన 4వ T20 మ్యాచ్లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 47 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 10 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 255.32గా ఉంది. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను దక్కించుకున్నాడు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించారు. అక్కడ ఆ భూములపైననే ఆధారపడి బతుకుతున్నటువంటి అక్కడున్నటువంటి ప్రజలు మా భూములే మా జీవనం, మా భూములపైనే మా కుటుంబాలని మేము పోషించుకుంటున్నాం, మేము కాయకష్టం చేసి సంపాదించుకున్నటువంటి మా భూముల్ని మేము ఇయ్యము, మా ఇల్లులను మేము పోనీయము, మేము కష్టపడి సంపాదించుకొని కట్టుకున్నాం అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే, వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళకు పోతున్నటువంటి వాటికి 2 ఇస్తాం 3 ఇస్తాం అని వాళ్ళని కన్విన్స్ చేసి కాళ్ళ ఎల్లబడి ఒప్పించే ప్రయత్నం చేయకుండా, అరే మేము గుంజుకుంటాం, మేము తీసుకుంటాం, మీరు మమ్మల్ని అడిగేటోళ్ళ, మీరు మమ్మల్ని ప్రశ్నించేటోళ్ళ, అరే మీ భూములైతే కావచ్చు కానీ మాకు కావాలి, మా ఫార్మా కంపెనీ మా కుటుంబ సభ్యుల కోసం మేము కడుతున్నాం, ఆ భూములు మేము గుంజుకుంటాం, మీరు నోరు విప్పద్దు, మీరు మాట్లాడొద్దు, మేము చెప్పింది చేయాలి, మేము చేసిందే చూడాలి అన్నటువంటి పద్ధతిలో ఇవాళ ఆ ప్రాంత ప్రజల్ని అదిరించి బెదిరించి అరెస్టులు చేసి నానా రకాల హింసలు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హింసలే కాదు, అక్కడ ఉన్నటువంటి కలెక్టరు ఆ ప్రజల మనోభావాల్ని గుర్తించి అక్కడి ప్రజల్ని మాట్లాడకుండా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, మరి ఆ ప్రాంత ప్రజల మనోభావాలు తెలిసినటువంటి వ్యక్తి, అక్కడ అట్టడు వర్గాల పేద కుటుంబాలకు చెందినటువంటి ఒక గిరిజన కుటుంబాలు, మరి వాళ్ళను మాట్లాడి ఒప్పించి తీసుకుందామనే ప్రయత్నం కాకుండా ఒక హైడ్రామా, ఒక కలెక్టరు మీటింగ్ పెడతాని పోతాడు, ఆ ఊర్లలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పడు, ఊరు బయట ఎక్కడనో మీటింగ్ పెడతాడు, ఎవరికి సమాచారం ఇయ్యడు, సెక్యూరిటీ ఉండదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అయ్యా మరి నువ్వు ఊరు బయట మీటింగ్ పెడితే కలెక్టర్ గారు మా ప్రజలకు ఎవరికి తెలియకపోతే ఎట్లొస్తారు, మీరు ఊళ్ళో వచ్చి మీటింగ్ పెట్టండి అని అడగడం తప్ప, ఊళ్ళోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు, మా భూములు మేము ఇయ్యమయ్యా, మా భూములే మా జీవనాధారం, మా భూములు పోతే మా బతుకులు ఆగమవుతాయి, మా కుటుంబాలు బజారున పడతారు, మా పిల్లలకి మేము పోషించుకోలేము అని చెప్పేసి వాళ్ళు అంటే అనడమే తప్పట. అడిగితే మా భూములు ఇయ్యము అని అంటే, మా ఇల్లులు మేము ఇయ్యము అని అంటే దాడి చేసినామని ఒక కుట్రపూరితమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఇవాళ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలతోటి లొల్లి పెట్టించి వాళ్ళకు వాళ్ళే తోపులాట చేసుకొని కలెక్టర్ పైన దాడి చేసిరని తప్పుడు ప్రచారం ఏదైతే చేస్తున్నారో, కలెక్టరే కదా స్వయంగా చెప్పింది, నా పైన దాడి జరగలేదు,
మీరు ఏ రకమైనటువంటి ధర్నాలు చేయకండి అని చెప్పేసి కలెక్టర్ గారే చెప్తుంటే అవి వింటలేరు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు అది కేటీఆర్ గారికే సంబంధం ఉంది చేపించిండని అనడానికి సిగ్గు లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి? శాసనసభలో బడ్జెట్పై జరిగిన ప్రశ్నోత్తర సమయంలో కాకినాడ గ్రామీణ మండలంలోని 6 గ్రామ పంచాయతీలకు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే పంతం నానాజీకి మాజీ సర్పంచ్ ఆడబాల రత్నప్రసాద్ అభినందనలు తెలిపారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతంలో రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, తూరంగి, చీడిగ గ్రామ పంచాయతీలను కాకినాడ నగరపాలక సంస్థలో విలీనం చేయడానికి ప్రతిపాదించగా అప్పటి పాలక వర్గాలు వ్యతిరేకిస్తూ తీర్మానించాయి అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నాకు ఈవేళ ఇక్కడ నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈవేళ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన, మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్ష, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మండలంలో విలీన గ్రామాలు 6 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. అవి 13 సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ జరగలేదు. దానికి మీతో మాట్లాడడానికి అనుమతి తీసుకుంటున్నాను అధ్యక్ష. కాకినాడ రూరల్ మండలంలో గ్రామ పంచాయతీలు అయినటువంటి రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, తూరంగి, చీడిగ గ్రామాలని కాకినాడ నగర పాలన సంస్థలు విలీనం చేయాలని ప్రభుత్వం జీవో నెంబర్ 175/25 డేటెడ్ 3/2013లో ప్రతిపాదించి ఆ దిశగా జీవో విడుదల చేసింది అధ్యక్ష. దానిపై అప్పటి పంచాయతీ పాలక వర్గాలు విలీన ప్రతిపాదన వ్యతిరేకిస్తూ తీర్మానించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2013 నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులు నియమించి వారి ద్వారా విలీనానికి అనుకూలంగా తీర్మానాలు తీసుకుని విలీనం చేస్తూ జీవో జారీ చేశారు అధ్యక్ష. దీనిపై గ్రామస్తులు కొందరు కోర్టుకి ఆశ్రయించారు అధ్యక్ష. హైకోర్టును ఆశ్రయించారు అధ్యక్ష. WP నెంబర్ 37445/2015 ప్రకారం జీవోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. ఆ జీవోని హైకోర్టు రద్దు చేసింది అధ్యక్ష. దీని అనుసరించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన ప్రతినిధులు చేసిన తీర్మానాలను అనుగుణంగా అనుసరించి కాకినాడ నగరపాలక సంస్థ విలీనం చేయాలని చెప్పి లేదా అన్నది హైకోర్టు నిర్ణయం స్పష్టంగా పేర్కొంది అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రత్యేక అధికారులు చేసిన తీర్మానాలు చెల్లుబాటు కాదని హైకోర్టు తీర్పులో 1994-73 రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలు ప్రతి 5 ఏళ్లకు వారి విధిగా ఎన్నికలు నిర్వహించాలని ఉన్నది అధ్యక్ష. చాలా ముఖ్యమైన సమస్య అధ్యక్ష. 2 లక్షల పైచీల ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 1 లక్ష పైన ఈ 6 గ్రామాల్లో ఉన్నారు అధ్యక్ష. ఈ 6 పంచాయతీలు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించలేదు. ప్రత్యేక అధికార పాలనలోనే కొనసాగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష, హైకోర్టు తీర్పు ప్రకారం నగరపాలక సంస్థలు విలీనం చేసే అవకాశం లేనందున ఈ 6 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు అధ్యక్ష. ఎన్నికలు జరగకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమీ లేదు అధ్యక్ష. కోర్టులో వాద్యం వల్ల మాత్రమే ఎన్నికలు జరగట్లేదు అధ్యక్ష. సకాలంలో ఎన్నికలు జరగకపోవడంతో ప్రతి సంవత్సరం సుమారు 5 కోట్లు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంఘం నిధులు 6 పంచాయతీలకు జమ కావట్లేదు అధ్యక్ష. ఈ పంచాయతీలకు ఇంటి పనులు మాత్రం ఆర్థిక వనరులుగా ఉన్నాయి అధ్యక్ష. అది గమనించడానికి ఏ రకమైన వనరులు ఈ పంచాయతీలకు రావట్లేదు అధ్యక్ష. పారిశుద్ధ్యం, కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఈ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. నగరాన్ని ఆనుకుని ఉన్న అన్ని పంచాయతీలు కూడా మేజర్ పంచాయతీలు అధ్యక్ష అవ్వడం, సుమారు 1,25,000 దగ్గర అక్కడ ఓటర్లు ఉండడం, అలాగే జనాభా ప్రతిపాదకులు అయితే 2 లక్షల దగ్గర ఉండడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వం పంచాయతీలకు కనీసం స్టాంప్ డ్యూటీలు కూడా ఎప్పుడు కూడా విడుదల చేయలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల అవుతాయని ఆశిస్తున్నాను అధ్యక్ష. వచ్చింది కాబట్టి. కానీ ఈ 6 పంచాయతీలు స్టాంప్ డ్యూటీలు ఇప్పుడు కూడా విడుదల అవ్వట్లేదు అధ్యక్ష. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వసూలు చేసే బిల్డింగ్ ప్లాన్లో ఈ 6 పంచాయతీలు విడుదల చేయవలసిన నిధులు కూడా విడుదల అవ్వట్లేదు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, తక్షణం మేము కోరుకుంటున్నాం అధ్యక్ష, దీనికి ఎన్నికలన్నా నిర్వహించాలా లేదా పంచాయతీ దాంట్లో విలీనం చేసి కార్పొరేషన్లో ఉన్న ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మా అందరూ కోరిక అధ్యక్ష. తప్పకుండా
పంచాయతీలు ఎన్నికలు జరపడం రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని న్యాయస్థానంలో కేసులు ఉండడం వలన ఎన్నికలు జరగట్లేదని ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవచ్చుగా తమను ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. యార్లగడ్డ వెంకట్రావు గారు. హైదరాబాద్ ఉప్పల్లోని చిలుకనగర్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపనలు చేశారు. 63 లక్షల రూపాయల వ్యయంతో చిలుకనగర్ డివిజన్లో సీసీ రోడ్ల పనులను చిలుకనగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్తో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకనగర్ డివిజన్లో డ్రైనేజీ, మంచినీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని, బీరప్పగడ్డ ప్రాంతంలో చాలా ఏళ్ల నుండి హైటెన్షన్ వైర్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఓకే రెడీ. జరుగుతామన్నా. నవీన్ నవీన్ ఆడెవరు కొట్టలేదు అసలు అది కూడా తగ్గియము బిల్ ఎంత అయితే అంతే. అమ్మాయి మీరు ఇట్రండి. ఓకే రెడీ రెడీ రైనా. మొత్తం రావాలి. ఓకే రెడీ రెడీ 1 సెకండ్ రెడీ. కొంచెం ఇటు సైడ్ పోరా శివ, శ్యామ్ సైడ్ మొత్తం వస్తుండొచ్చు. కొంచెం వెనక్కి పోయి అందరూ మీరు ఇంకా ఇంకా జరగండి. ఒక్క నిమిషం శివ, ఒక్క నిమిషం. ఓకే రెడీ రెడీ అన్నా ఇటే రా. ఓకే రెడీ రెడీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్. సమాజంలో మంచిని పెంపొందించి సత్ప్రవర్తన కలిగిన యువతను తయారు చేయాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధన ప్రకారం గ్రూప్ 3 పరీక్ష మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టిన స్టూడెంట్లు హర్యానాలో దారుణం. ఇవి బులెటిన్ అప్డేట్స్.